నేను మీకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలు చాలు చాలు, మళ్ళా చదువుతున్నా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతురు. నేను మళ్ళా చదువుతున్నా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, దేవుని ద్వారా రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుడు పెట్టిన బాధ్యత ఏమిటి అంటే, సంఘానికి దేవుడు పెట్టిన పని ఏమిటంటే ఆయన మరణాన్ని ఏం చేయాలా? ప్రచురించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందిని చేస్తున్నాం? ఎంతమందిని ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం? ప్రచురించడం అంటే ఏంటి? చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మైకు పెట్టి చెబుతావో, లేకపోతే వ్యక్తిగతంగా కలిసి చెబుతావో, లేకపోతే ఒక గ్రూపు సమూహాన్ని ఏర్పాటు చెబుతావో, నీ ఇష్టం అది. కానీ బల్లలో చేయి వేసే ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంట? ఏం చేయాలా? ఏం చేయాలా? సంఘం మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే, దేవుని గుణాలను లోకానికి ప్రచురించాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది అనేది కరెక్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇది మర్చిపోతున్నారు. వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏం తీసుకుంటున్నాం? బల్ల తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మాకు కొంచెం లోతుగా స్టడీ చేస్తే, చదివితే ఈ వాక్యం నాకు అర్థమైన సత్యం అదే. కనుక దేవుని సంఘానికి దేవుడు ఇచ్చిన పని ఏమిటంటే, ఏమండి, ఏం చేయాలా? యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలను లోకానికి ఏం చేయాలా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆకలి అయిందనుకో, నువ్వేం చేస్తావు? అన్నం తింటావులే, ఎట్టొస్తుంది ప్లేట్లోకి? అది కాదు అసలు సమాధానం. నీకు ఆకలి అయింది, అన్నం ఎట్లా వస్తుంది నీ దగ్గరికి? నువ్వు పోయి అడగాల. ఏమని? అన్నమేమని అడగాల. అడగంది ఎట్లా వస్తుంది అన్నం? కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, భూమి మీద దేవుని సంఘాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు అంటే, ఈ సంఘము ద్వారా దేవుని గుణాలు
కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాప చెట్టు ఉంది. ఈ యాపకాయ తింటే ఏమర్థమైంది? ఆ చెట్టు యొక్క టేస్ట్ అర్థమైంది. ఇప్పుడు చింత చెట్టు ఉంది. చింతపండు తింటే ఏమర్థం అవుతుంది మనకి? చింత చెట్టు యొక్క పండు ఎట్లా ఉంటుంది? పుల్లగా ఉంటుందని ఎట్లా తెలుస్తుంది? దేవుని గుణాలు కూడా లోకానికి ఎట్లా తెలియాలి? ఎట్లా తెలుస్తుంది? చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమంటుందో చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? అయితే మీరు చీకటిలో నుండి ఏమండి? అయితే మీరు బాగా చదవాలి బైబిల్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయము. ఆగండి, ఏంటిది? ఏం చేయాలా? ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు. ఒకప్పుడు నీ స్థితి ఏమిటో నీకు తెలుసు. మరి అప్పటికి ఇప్పటికి నువ్వు ఎట్లున్నావు చెప్పరంటే, నిన్ను ఈ స్థితిలో చూడడానికి, ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? పాస్టరా? కాదు, దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను మీరు ఏం చేయాలా? ప్రచురము చేయు నిమిత్తము మీరు ప్రచురము చేయాలి, ప్రకటించాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ఈ గొర్రెలు చూసారా? గొర్రెలు? గొర్రె సంవత్సరానికి ఎన్ని పిల్లలు అన్నది చూసినారన్నారుగా, చెప్పాలా? చెప్పరండి. నేను గొర్రెలు కాసినోని, మేకలు కాసినోని చెబుతున్నా, వినండి. సంవత్సరానికి ఒక గీత. దేవుని స్తోత్రం చెప్తారా? ఎంత? మేక 6 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి. దేవుని స్తోత్రం. అర్థమైందా? గొర్రె, ఈ గొర్రె ఒకసారి వీనిన ఒక్కోసారి 2 పిల్లలు పడతాయి, ఒక్కోసారి 3 పిల్లలు పడతాయి. ఇంకా 2, 3 తప్ప అంతకంటే ఎక్కువగా దాని గర్భంలో నుంచి రావు. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గొర్రె పిల్లలనే కాదు. ఇప్పుడు మీరు అందరూ ఎవరు? మనందరం ఎవరే? మనుషులే, అందరూ తెలుసు. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. ఆయన గొర్రెల కాపరి, మనందరం ఎవరిమే? గొర్రెలు. చెప్పండి, ఆయన ఎవరు? 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరి అయినప్పుడు ఆ గొర్రెలు ఏం చేయాలండి? ఒక పిల్లలు కానాలి కదా. 10 సంవత్సరాలు అయింది చర్చికి వచ్చి. మనం ఎంతమందిని తీసుకొచ్చాం? నేను అంటాను, గొర్రెలు కంటున్నానా? కనకపోతే నేను అంటాను, పళ్ళ తీసుకోవడం వేస్ట్. హల్లెలూయా. అదే కదా బైబిల్ చెబుతుంది. ఏమన్నారు? మీరు పళ్ళలో చెయ్యి వేసిన ప్రతి వాడు ఏం చేయాలి? పని ఉంది. ఏంటది పని? ప్రచురము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట? ఏం చేయాలా చెప్పండి? ప్రచురం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్నది, ఏ చిన్నది చెప్పండి? బానిస పిల్ల మాటలు నమ్మి
పాడతారా? బానిస పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పు చెందేనోయి. అన్యుడైన అప్పుడే మార్పు చెందేనోయి. లోకాశకే రాజుకి లోటు తెచ్చనోయి. దుష్టు తెచ్చనోయి. లోకాశకే రాజుకి లోటు హల్లెలూయా. ఏ పిల్ల? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది ఒక పిల్ల, ఒక చిన్నది. చెప్పండి, స్మాల్ గర్ల్, చాలా చిన్న పిల్ల. నయమాను ఇంట్లో ఏమంటా? ఈ నయమాను ఇంట్లో పని మనిషి. చెప్పండి, ఏ మనిషి? పని చేసేది. అదే ఏమంటారు మన భాషలో చెప్పాలంటే భోగాళ్ళు తోడేది. హల్లెలూయా. బట్టలు ఉతికేది. ఆ ఇంట్లో యజమాని దగ్గర ఉండి పనిచేసే పిల్ల. ఒక దినాన వాళ్ళ యజమాని రావుతో అంటుంది, అన్ని బాగున్నాయి కానీ ఇంట్లో మన సారుకు కుష్టు రోగం అంటగా. ఏ రోగం? మా దేశంలో పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఏం పేరండి? ఆయన దగ్గరకు కనుక పోతే ఈ కుష్టు అంతా బాధి అని ఎవరు చెప్పింది? పని మనిషి. అందరు చెప్పండి, ఏ మనిషి అంటే? పని మనిషి, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయిలో ఏముందంటే యేసు క్రీస్తు గుణాన్ని ప్రచురం చేసే మనసు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన నీ ఇరుగు పొరుగు వాళ్ళు అనేక మంది నీకు ఎదురవుతున్నా ఎప్పుడన్నా యేసుక్రీస్తు మంచి దేవుడు అంటే చెప్పావా? చెప్పారా? ఆయన గుణాలను నువ్వేం చేయాలి? ప్రచురం చేయాలి. అది నీ పని. చాలా మంది అంటారు, నేను చెబితే ఎవడు అంటాడు. నేను అన్నాను, చెబితే కాదు, ఎననోడెవడు. నీకు చెప్పడమే తెలియదు, ఉల్లు బతకం. ఏం చెప్పాలి నువ్వు? ఆమె పని చేసుకునే అమ్మాయి, చదవండి, పని చేసుకునే అమ్మాయి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఓ పని చేసుకునేటువంటి ఒక చిన్న పిల్ల, ఓ పాప, నా భాషలో చెప్పాలంటే ఒక చిన్న అమ్మాయి ఏం చెప్పింది? తన యజమానురాల దగ్గరకు వచ్చి, అన్ని బాగున్నాయి కానీ ఇంట్లో ఏం లేదు. మన యజమానుడికి కుష్ఠరోగం అంట కదా. ఈ కుష్ఠరోగం పోవాలంటే నువ్వు ఎక్కడికి రమ్మన్నది? ఇజ్రాయేలు దేశానికి వస్తే, మా దేశంలో మా ప్రాంతంలో పాస్టర్ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. 2వ వచనం, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా. డైరెక్ట్ పోయి, సారో నీ కుష్ఠరోగం ఉందంటగా, ఏముంది? మా ఊర్లో పాస్టర్ ఉన్నాడు, ప్రార్థన చేస్తే పోతి, వస్తావా అని అడగల. ఏమన్నదంటే తన యజమానురాల దగ్గర పని చేస్తుంది కనుక ఆమె చెప్పింది, మన సారు బాగలేదు కదా, మా దేశంలో ఒక ఆయన ఉండు, ఆడిది పోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? యేసుక్రీస్తు గుణం ఏంటో తెలుసా? స్వస్థపరిచే దేవుడు. చెప్తారా చేతులెత్తి? ఏంటిది?
కుష్ఠరోగం పోవాలంటే మా దేశంలో దేవుడు ఉన్నాడు, మా దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గర కనుక వెళ్తే ఏమైంది? బాగైపోద్దామా అని చెప్పి దేవుడు దీనికి ఏమన్నా డిగ్రీలు చదవాలా ఈ మాట చెప్పడానికి? చెప్పడంటే డిగ్రీలు ఏమి చదివిందా అమ్మాయి? పని చేసుకుంటా ఏం చెప్పింది? యేసుని ఇతరులకు ఏం చేసింది? ప్రచురణ చేసింది. ప్రైజ్ ది లార్డ్. మనకు బైబిల్ చదవడం తెలుసు, బల్ల తీసుకోవడం కూడా తెలుసు, కిస్మిస్ పండుగ చేయడం కూడా తెలుసు. మనకి ఇన్ని తెలిసిన పక్కనోడికి, ఎవరికి? పక్కన ఉన్నోడికి ఏం చెప్పలేకపోతున్నాం? చెప్పండి, ఏం చెప్పాలి? పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి, సువార్త చెప్పాలి, ఆయన గుణము. ఆమె ఏం చెప్పిందంటే, మా దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఇదిగో మా దగ్గర పాస్టర్ గారు ఉన్నాడు. వీళ్ళు బయలుదేరి అడిగే దైవ సేవకుడు ఏడ ఉన్నాడంటే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంది. ఈయన అనుకున్నాడు, ఏమనుకున్నాడు చూడండి, ఎవరో ఈ నయమాన్ అనే వ్యక్తి అనుకున్నాడు, పాస్టర్ అంట ప్రార్థన చేస్తే చెయ్యి పెట్టి, ఏం పెట్టి? కుష్ఠరోగం ఏడుందో ఆడిట్ట పెట్టి, మనోళ్ళు కూడా అంతే, కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వస్తే కాలు బాగలేదంటే ఏడ పెట్టాలి? చెయ్యి పాస్టర్. అదొక విశ్వాసం. ఏ విశ్వాసం? ఆయన కూడా ఏమున్నదంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో ఈ పాస్టర్ అనుకున్నాడు. దేవుడు అన్నాడు చెయ్యి పెట్టక. దూరం ఉండగానే తన దగ్గర శిష్యుడు, వారి పేరు గేహాజీ అని పిలిచి, ఎదుగో ఆయన వస్తున్నాడు, ఆ సైన్యాధిపతి ఆ యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి రమ్మను అని అన్నాడు. ఆడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరికి చెప్పండి? ఎవరికి? సైన్యాధిపతి అతని నయమాన్ ఏం మీద? సైన్యం మీద అధికారి అన్నాడు. నా దగ్గర 100 మంది ఉన్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు. వీళ్ళ మీద నేను పెద్ద, రారా అంటే వస్తాడు, పోరా అంటే పోతాడు. నేను ఆ నదిలోకి పోయి ఏం చేయాలా? దిగాల. ఏమనుకుంటున్నాడు నేనంటే అన్నాడు. తనతో పాటు ఒకరిని తీసుకొచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు కూడా దాసుడే. ఏ పేరు? వాడి పేరు లేదు. వాడేమన్నాడంటే చూడండి, వాడేమన్నాడో చూడండి, చదువుతారా? 10వ వచనం. ఎలీషా నీవు యోర్దాను నదిగిపోయి 7 మార్లు స్నానము చేసి ఒళ్ళు నీ ఒళ్ళు మరల బాగై నువ్వు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. వాడేం చేశాడు? బాగా కోప్పడితే అతని దగ్గర ఉన్న ఒక దాసుడు అంటాడు చూడండి 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మేలు గలదు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగి 7 మార్లు స్నానం చేసి పసిపిల్లల దేహాన్ని ధరించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఏమర్థమైంది మీకు? ఈ స్వస్థత ఎట్లా వచ్చింది వాడికి? ఉన్నది. దీని అంతటి కారణం ఎవరు చెప్పండి? ఏమి ప్రచురణ చేసింది ఆమె? ఏం చెప్పింది యేసు గురించి? స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనశ్శాంతి లేదా? కొంతమందికి మెంటల్ పడుతుంది. ఏం చెప్పండి? అప్పుడు బాధ ఎక్కువ అయ్యి ఏం పట్టింది? ఈ మనోవ్యాధికి మందు లేదని ప్రపంచం అంతా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు చెప్పండి? మనోవ్యాధికి ఏం లేదంట, మందు లేదు. నేనంటాను
మనోవ్యాధికి మందు ఎక్కడ లేదు, కానీ యేసు ప్రభు దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘానికి దేవుడిచ్చిన పని ఏమిటంటే, బల్లలో చేయి వేస్తున్న తల్లులారా, తండ్రులారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మీరందరూ కూడా ఏం చేయాలా? యేసు మరణాన్ని ప్రచురం చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు తీసుకున్న బల్ల రొట్టెకు విలువ. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. రెండవది సంఘానికి దేవుడిచ్చిన రెండవ పని ఏమిటంటే, ఒకటి ఆయన గుణగణాలను ఏం చేయాలా? ప్రచురము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు వాడండి, తర్వాత నమ్మండి. ఏంటిది? గడి డిటర్జెంట్ సోప్. ఏంటిది చెప్పరండి? ఏంటిది? ముందు వాడండి, వినలేదా? ముందు వాడండి, తర్వాత నమ్మండి. ఎవరు చదువుతారు? నాగార్జున గారు ఆడిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిజినెస్ బాగా జరగాలంటే ఏమి ఇవ్వాలా? అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, ప్రచురము చేయాలి. యేసయ్య సంఘము నిండాలంటే పాస్టర్ ఒక్కడే సేవ చేస్తే జరగదు. దేవునికి స్తోత్రం. చేతులే తల్లు చెప్తారా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త చేసేవాడుగా మార్చబడాలి. అప్పుడే నువ్వు బల్ల తీసుకుంటే దానికి ఏముంటుంది చెప్పండి? ఒక విలువ. రెండోది ఏముందంటే, ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్న పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఏంటంట? దేవుని బిడ్డలు సంఘాలను కట్టేవారిగా ఉండాలి. చెప్పండి. సంఘాలను ఏం చేయాలి? సంఘాలను చెడగొట్టేవాడిగా ఉండకూడదు. చేతులు ఎత్తాను చెప్తారా? గట్టిగా హల్లెలూయా. భారతదేశానికి సువార్త సేవ వచ్చి ఇప్పటికి దాదాపుగా 52 క్రీస్తు శకం 52 నుంచి వచ్చి ఉన్నది, కానీ ఎంతవరకు కూడా ఏమంటే ఇంకా భారతదేశంలో ప్రజలు ఇంకా రక్షణలోకి రాలేదంటే కారణం ఏమిటంటే, ఒక ఊర్లో 3 సంఘాలు ఉంటాయి. ఆ సంఘంలో నుంచి ఈ సంఘము, ఈ సంఘంలో నుంచి ఆ సంఘం, ఆ సంఘంలో నుంచి ఈ సంఘం, ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోనికి మారుతున్నారే తప్ప ప్రజలు కొత్త వారికి సువార్త చదువుదామని, పరిచయం చేద్దామని ఇంగిత జ్ఞానం చాలా మందిలో. అందుకే ఇస్తుంది. చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా. మేము నిన్న నేను, నా రమేష్, నేను నరేష్, మేము ముగ్గురం చీరకుంటూ పోయాం. పైపులు తేవడానికి అని పోయాం. పోతే ప్రియులారా, మేము వస్తా పైపులు వేసుకొని వస్తా ఈ ఏం పేరు అది, కర్ణాలపల్లి దగ్గర టీ టైం అని ఉంది. ఏ టైం? టీ టైం అని పేరు ఉంది. ఇక మేము ఆడ దిగి టీ తాగుదామని పోయి ఆడ కూర్చున్నాం. అది టీ తాగలేదు. ఏం చేయలేదు? టీ తాగడానికి పోయినాం కానీ ఏం టీ తాగలేదు. ఏదో తినాల్సిందేదో అంత తిని ఇక మేము వస్తూ ఉంటే నరేష్ అన్నాడు, ఇది ఎవరు ప్రారంభించారు తెలుసా సార్ నీకు అన్నాడు. నాకు తెలియదు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని మీద ఏం రాసిందంటే అవుట్లెట్ 3000 అని రాసింది. ఎంతంట? 8,000. 3000 టీ టైం అనే క్యాంటీన్లు ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి చెప్పరండి? ఒకటి ఉంటే చాలు కదా, 3 ఎందుకు?
ఒకటి ఉంటే చాలు కదా. చూడండి, ఈయన టీ టైం అని ఉంటుంది, మళ్ళా ఎక్కడ దౌలతాబాద్లో కూడా టీ టైం అనే ఉంటుంది. ఆ దౌలతాబాద్లో టీ టైం ఉంటుంది, మళ్ళా మీ గజ్వేల్ పోతే గజ్వేల్లో కూడా టీ టైం అనే ఉంటుంది. గజ్వేల్లో ఆ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, మళ్ళా కొంత దూరం పోయిన పెగ్నాపూర్ దాటక ముందే మళ్ళీ అక్కడ ఒక టీ టైం. హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా చెబుతారా? నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అతను ఏం చేస్తున్నాడు? తన బ్రాంచ్ ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు 10 సంవత్సరాలైనా, దేవుడిని నమ్మి 10 సంవత్సరాలైనా కరెక్ట్గా సాక్ష్యం చెప్పడం రాదు మనకి. ఏం చెప్పడం రాదు? మీ కొరకు మేము చేస్తాం, మా కొరకు మీరు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులైతే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సాక్ష్యం చెప్పడం రాదు, గట్టిగా నిలబడి ఒక చక్కటి పాట పాడము రాదు. 10 మందిలో దేవుని వాక్యాన్ని విపులంగా సిగ్గు చర్మం లేకుండా గట్టిగా చదవగలిగినటువంటి ఆ యోగ్యత కూడా మనకు లేదు. నేను అంటాను, యేసుక్రీస్తులో నువ్వు ఎదుగుతున్నావా? అట్టనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు ఒక కూతురు ఉందండి, ఆ అమ్మాయి 12 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఏం కావాలా? మెచ్యూరిటీ కావట్లే. ఎవరిది లోపం? కన్నోడదా? ఎవరిది లోపం? చెప్పరంటండి, ఎవరిది లోపం? ఎదగాలనే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆశిస్తాడు. ఏం చేయాలని ఆశిస్తాడు? నువ్వు ఆ కష్టడుగాడు, ఆడు ఎంత ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఆడు అట్లనే ఉండాలని కోరుకుంటానా? నేను కోరుకుంటానా? కోరుకో. ఏం చేస్తాను? నాకంటే ఇటు కావాలని కోరుకుంటారు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటారు? నాకంటే మంచిగా కావాలి నా కొడుకు అని కోరుకుంటారు. ఎందుకంటే తల్లికి తండ్రికి అదే ఉంటుంది ఆశ. పరమ తండ్రికి కూడా నీ మీద అదే ఆశ ఉంది. మీకు అది అర్థం కావట్లా? అర్థమైందా? పరలోకమందున్న తండ్రి కూడా నీ మీద ఏం ఆశ ఉందో తెలుసా? ఇదిగో ఈ నా కొడుకు ప్రార్థన చేయాలి, ఈ కుమార్తె ప్రార్థన చేయాలి, ఇదిగో వీళ్ళు ఆత్మలో ఎదగాలి, వీళ్ళు శారీరకంగా ఎదగాలి, వీళ్ళు మానసికంగా ఎదగాలి, పరిపూర్ణమైన స్థాయిలోనికి వీళ్ళు రావాలని పరమ తండ్రి యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? పాడమంటే ఒక ఆమంటది, నా గొంతు బాగోదు, నేను నేనేమన్నా పాటల పోటీలు పెట్టినాయట. హల్లెలూయా. చేతులు తల్లి చదువుతారా? అదే మనిషి నాట్లు వేయడానికి పోతే ఉయ్యాలో నేనే చూసిన, నేనే బండి మీద పోతా, ఏమండి గోసి పెట్టుకొని ఉయ్యాలో అంటే చూసిన. నేనన్నాను, అదే ఏమ రాగం ఏడ ఎంత బాగుంది, కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమంటది? బాగలేదు పాస్టర్ గారు, నా గొంతు బాగలేదు. నేను అన్నాను, నీ గొంతుకి ఏమన్నా నేను పరీక్ష పెట్టినా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మా ప్రభాకర్ ఒకప్పుడు బాగా పాడేవాడంట పాటలు. నాకేం తెలుసు ఆ సామెల్ పాస్టర్ చెబితే ఇంటికి. ఇప్పుడు పాడట్లే. ఏమైంది? నేనేమంటానంటే, దాచుకుంటే పెరిగేది ఏంటిదండి? డబ్బు. పంచితే పెరిగేది ఏంటో తెలుసా? చదువు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏడబాడతారు తెలుసా? బాత్రూంలో పాడతారు. అదొక ఆనందం, ఆ కంపులో ఈ కంపు అన్నాడు. నీ పాట దేవుణ్ణి మహిమపరిచేదై ఉండాలి. ఏదంట? నాకు బలము ఉన్నంత వరకు పాడలేదు ఏ పాటను. ఏం పోయింది ఇప్పుడు?
గొంతు అంతా పోయినాక చెప్పరండి చెప్పరండి అంటే నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. ఇప్పుడు ఏమైతే మా పాస్టర్ నా కళ్ళు చూడండి పెట్టింది. కళ్ళు దృష్టి కళ్ళు పోయిన తర్వాత 4 కళ్ళు వచ్చినాక పాస్టర్ గారు ఏం చేస్తావు? పాస్టర్ గారు వచ్చి ఇంటికి ఏం చేస్తున్నావు అమ్మా? బైబిల్ చదువుతున్నా. కనపట్లే. వయసులో ఉన్నప్పుడు ఏమైంది నీ బతుకు? హల్లెలూయా. టీవీలు చూడటమే సరిపోయా. ఏం చూడటం చెప్పండి. టీవీలు చూడటమే సరిపోయా. ఏమన్నా వాట్సాప్లు చూసుకోవడమే, ఫేస్బుక్లు చూసుకోవడమే సరిపోయా. ఇంకా ఆడ చదువుతాం. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంఘము, రెండోది దేవుని సంఘము ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి ముందుకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది చదువుతారా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. ఇందులో హైలైట్ మాట ఏంటంటే, ఇందులో నేను నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. ఏంటిదంట? కింద 5 అనే అంకె చేసి కింద భాగంలో లేక నీవెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ద్వారా రక్షింపబడి బల్ల తీసుకుంటున్న ప్రతి వ్యక్తిలో ఏముండాలో తెలుసా? ప్రవర్తన మారాలి. ఏం మారాలి? బిహేవియర్ మారాలి. ఒకప్పుడు తాగుబోతు చర్చికి వచ్చినాక తాగుబోతనం బంద్ చేయాలి. హల్లెలూయా. ఒకప్పుడు తిరుగుబోతు. ఏమండి? బైబిల్లో చాలా రకాల పోతులు ఉన్నాయి. చెప్పండి. తాగుబోతు అందరు చెప్పండి. తిరుగుబోతు, తిట్టుబోతు, సోమరిపోతు. ఎన్ని పోతులు వచ్చినాయి? అన్ని పోతులే. ఈ పోతులన్నీ దేవుని రాజ్యానికి చేరం. హల్లెలూయా. తిండిపోతు. ఏమోతు? కొంతమందికి యాడికి పోయినా ఏముండాలా? మొక్కు ఉండాలా, సొక్కు ఉండాలి. ఏముండాలా? మొక్క సొక్కున్న కాడ ఈరోజు ప్రపంచం అంతా ఉంది. ఉందా లేదా? చెప్పండి. పెళ్ళి అవుతుంది, పప్పు అన్నం పెడతామంటే కూడా నొత్తరా? ఏముండాలా? మొక్క ఉండాలా? ఏముండాలా? సొక్కు ఉండాలి. ఏముండాలి చెప్పండి. మొక్క, సొక్క ఈ రెండు ఉన్న కాడ సాతాను కూడా పనిచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా? మొక్క సొక్కున్న కాడు ఎవడు ఉంటాడో? సాతాను గాడు ఉంటాడో. వాడు తాగిన తర్వాత, తిన్న తర్వాత తల్లి అడగడు, భార్య అడగడు, ఎవడు అడగడు. ఆన్నే అనుకుంటాడు, ఆన్నే కింద పడతాడు. అదొక రకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, ప్రభువు నమ్మిన నీలో ప్రవర్తన మారిందా?
అప్పుడు మనం అంటాం కదా, సార్ ఈయన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, వీళ్ళు పేరుకే చర్చికి వస్తారు కానీ వీళ్ళు ఏం మార్పులేదు సార్, మారలే. ఏమంటారు చెప్పండి? పైకి మాత్రం చెప్పరేంటండి? ఆదివారం మారామంటూ మసకే కొడతారు, ఆ మస్కాలోన దేవుని మాట మరిచిపోతారు. ఆదివారం ప్రార్థన ఉంటే పనికి పోతారు, పనికి వెళ్ళిన డబ్బులు తెచ్చి డాక్టర్కి ఇస్తారు. హల్లెలూయా. మారామా? ఆదివారం చర్చికి వెళ్ళాలని తెలుసు, మారామా? మారం. ఏమనలే, పాస్టర్ మనోడేగా. ఎవరు చెప్పండి? ఎవరు? హైదరాబాద్ స్వరూప్ పాస్టర్ గారు ఏమన్నాడు? చూసేవాడు పైన ఉన్నాడు, తోలు తీస్తాడు. ఆ రోజు నేనేమన్నాను, ఎందుకంటే ఉన్నది నలుగురు కాదు, ఆ నలుగురు కాస్త రాలిపోతే ఏమైంది, గోడలు నింపుకోవాలి కానీ, అందుకని నేనేమన్నాను, చేతులు తెల్లు చెప్పండి. అలా అని శాతకాలం నేను కాదు అని కూడా చెబుతున్నా. దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? కొంతమంది చర్చిలోకి వచ్చి కాలు ఇట్ట బారదాపుతారు, సినిమా లాగా. కొంతమందికి వచ్చి ఆడికి చర్చిలో ఉన్న పోనీ, ఇంట్లో ఉన్న పోనీ, బజార్లో ఉన్న పోనీ. మరి కొంతమంది మనుషులు ఇక్కడ ఉంటారు, మనసు ఎక్కడో తిరిగిపోతుంది. ఎందుకంటే ఛార్జీ లేదు కదా దానికి, నేను ఆటో ఛార్జీ కూడా లేదు కదా దానికి. దేనికి? మనసుకి ఏం లేదు, ఎక్కడైనా తిరగవచ్చు. ఫ్రీ, రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెట్టినట్టు దానికి ఏం లేదు. హల్లెలూయా. మా ఊర్లో ఒక ముసలాం ఉండేది, వెనక కూర్చుంటుంది, ఆమె పేరు పెద్దమ్మ. ఏది? పెద్దక్క అంటారు. చెప్పండి, ఏం పేరు? పెద్దక్క. వెనక కూర్చొని కళ్ళజోడు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే, అందరు ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన అయిపోయే ముందు హల్లెలూయా 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 అని అంటూ అడుగుతుంది 3 సార్లు. నేను ఒక రోజు నాకు వరుసకి ఏమైందంటే పెద్దమ్మే అవుతుంది. నేనన్నా, ఏం పెద్దమ్మా, ఎందుకు వాకింగ్ అవుతుంటే అట్లా అడుగుతావు, శివభూషణ మేఘాల అన్నా. అంటే ఆయన అంటారు, లేదు నాయన, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏనంట? ఏం చేస్తుందంట నా కొరకు? నేనన్నా, అదేం ప్రార్థన నీకు గొప్పదగా అన్నాను రోజు. అంటే ఏమంటది, అట్లా అంత మాట అన్నావా, నన్ను అనకూడదు కదా నువ్వు అన్నాను. పెద్దాశంలో చూడాలి కదా అంటే, నేను సంఘాన్ని డిస్టర్బెన్స్ చేయగలదు దురాత్మ అని చెప్పాను. నేను స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రవర్తనలో మార్పు లేదు. ఏం లేదు? ప్రవర్తనలో మార్పు లేదు. మునగడానికి మునిగాం. ఏం చేసావు? ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేద్దామా? బజార్లో తాగుతా, ఇంట్లో తాగుతా, వీధిలో తిరుగుతా, ఇదే పురుగుడు. కనుక నీ ప్రవర్తనను ఒకడు ఏరు పెట్టి చూపించేదిగా ఉండకూడదు. చేతులు తెల్లు చెప్తారా? హల్లెలూయా. అందరిగా నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, దేవుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, చర్చికి వస్తున్న తర్వాత నిన్ను ఎవరు చూడరని నువ్వు అనుకోవద్దు. నీ మీద మొదటి చూపు ఎవరిది ఉంటుందంటే సాతాను గాడిదే ఉంటుంది. ఫస్ట్ వాడే చూస్తాడు, ఈడాడ దొరుకుతాడా. బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవి. కనుక బల్ల తీసుకుంటున్న నువ్వు, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు విధానం, నువ్వు నడిచే నడక, ఇవన్నీ కూడా ఒక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా.
సంఘం ఏం చేయాలా? ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. ఏం చేయాలా? ఎవడన్నా తప్పు చేస్తుంటే సంఘంలో ఉండేవాళ్ళు ఏం చేయాలా? అలా చేయకూడదురా, చచ్చిపోతావురా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా చెప్పిన తర్వాత కూడా వాడు చేస్తున్నాడంటే వాడి కర్మ. ఇక దానికి మనమేమి చేయలేము. నేనంటాను, నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంతెందుకంటే ఆ పొలంలో ఎవరిదో మన పగోడదే. ఆ పొలంలో ఏం పడింది? ఎద్దు పడింది, మేసేస్తుంది. నేను ఏంటే ఉన్నా, నేనేం చేయాలా? బయటికి తోలాలా? ఎందుకని? ఎవరిదైనా పొలమే. తినాలా తినాలా వాడిది అని మనసులో పెట్టుకొని ఉంచుకో అనుకో, ఒకరోజు అదే ఎత్తు నీసేలు కూడా అప్పుడు వాడు కూడా అంటాడు తిన్ని. కనుక దేవుడి బిడ్డలుగా మనలో ఏముండకూడదంటే పగ, ద్వేషం, కక్ష, క్రోధం, మత్సరం ఇవేవి మన మనసులో ఉండకూడదు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ చెప్పి నేను ముగిస్తాను. ఎంత టైం అయిందిలే, అయిన కాడికి. దేవుని స్తోత్రం. 4వ చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4వ మాట ఏమి రాయబడిందో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? 2వ కొరింథీ 12:12 సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పరిపూర్ణమైన ఓరిమితో మీ మధ్యలో నిజముగా కనపరచబడెను. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో ఏం జరగాల? అద్భుతములు, సూచక క్రియలు. యేసు ప్రభు కాలంలో అద్భుతం జరిగాయి. యేసయ్య కాలంలో అద్భుతములు జరిగాయి. సంఘ కార్యంలో అద్భుతములు జరిగాయి. మరి ఈ దినాల్లో ఎందుకు జరగట్లేదు? ఈ దినాల్లో ఎందుకు జరగట్లేదు అంటే ఈ దినాలలో ఏక మనసులో ప్రార్థన లేదు. దేవుని స్తోత్రం. చేతులు తల్లి చెప్తారా? స్వామి స్వామి ఇద్దరు ఇద్దరా రామని పిలుతురా? వీళ్ళు నేను కొట్టలే రండ్రా. అలా కనపడొద్దురా, ఇద్దరు ఎదురెదురు మాకు ఎట్రా. కళ్ళు మోకాళ్ళు పోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరు భార్య భర్తలు అనుకోండి. అనుకోండి. యేసయ్య అన్నాడు, ఎక్కడైతే ఎంతమంది? 2 3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడన్నాడు ఆ మాట? మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ అధ్యాయం. అరే అట్లా కూర్చోరా, నేను చెప్పేదాకా కదలకూడదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా? 19వ వచనం. 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము ఏం చదువుమా? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 20వ వచనం. ఏలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య
ముందునని చెప్పాడా? వీళ్ళిద్దరు ఏం చేయాలో ప్రార్థన చేసేటప్పుడు ఈడేమో ప్రభువా ఈ స్వామి గారు చచ్చిపోరు కాక అని ఈడు చేయాలా, ఈడేమో ఇదిగో ఈ జస్వంత్ గారు పోరు కాక అని ఈడు చేయాలా? ఈయన మధ్యలో దేవుడు అక్కడ ప్రభువా ఇద్దరు భార్య భర్తలు, ప్రభువా ఈడు నా భర్త, నేను అనుకున్న చీర కొనియలేదు కనుక ఈడు కాలు పడిపోడు కాక అని భార్య ప్రార్థన చేయాలా? భర్త ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ఏమని ప్రార్థన చేయాలో? ప్రభువా ఇది నా మాట వినట్లేదు కనుక దీన్ని చేయి పడిపోడు కాక అని ప్రార్థన చేస్తే ఆడ దేవుడు ఉంటాడా? మీకేం అర్థం అవుతుంది వాళ్ళిద్దరితో? మీకు డ్రామా ట్రిక్ గా అర్థం కావాలని చూస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరు కూడా ఏకీభవించాలా అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభువా నాకు 30 లక్షల డబ్బులు కావాలా అని మొగుడు ప్రార్థన చేస్తే మన భాషలో చదువుతున్న పిల్లం కూడా ఏం చేయాలంటే అవును ప్రభువా మాకు 30 లక్షలు కావాలని అనాలి. అది ఏకీభవించి ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇలా మధ్యలోకి దేవుడు రావాలంటే, మీ మధ్యలోకి దేవుడు రావాలంటే, మీ మధ్యలో దేవుడు మీ ప్రార్థన వినాలంటే కుటుంబంలో రోజు ఇలాగ మోకరించి ప్రార్థన చేసుకోవాలా. అర్థమైందా? ఎంతమందిని చేస్తున్నాం? చేతులెత్తి అల్లు చెప్పండి. హల్లెలూయా. ఎంతమందిని రోజు ప్రభు మన మధ్యలోనికి వచ్చే ప్రార్థన చేస్తున్నామా? అమ్మా చేస్తున్నామా? ఇంట్లో సాయంత్రం పూట 1 గంట బైబిల్ తీసుకొని ముందు పెట్టుకొని నా బ్రతుకిట్లా ఉంది ప్రభు అని తన పిల్లల్ని ముందు పెట్టుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చేస్తున్నామా? ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా, మీరు భూమి మీద ఇదిగో వర్షం ఆగిపోవుడు గాక అని ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆగిపోద్ది అంతే. వర్షం పడును గాక ఇద్దరు ప్రార్థన చేస్తే వర్షం. ప్రార్థనలు ఏముందా? ఏకభావం. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రం పని చేసి వచ్చేసరికి చింతపండు చార్జీ మొహం జడ అని ఎట్ట పడుకుంటే ఎట్ట తిరిగి పడుకున్నాయి. ఇంకా మీ మధ్యలో ప్రార్థన ఏమవుతుంది? దెయ్యం వచ్చి మధ్యలో కూర్చుంటాం. మధ్యలో కూర్చొని అంటది వాడు మంచిగా తిట్టు అది అదంటది. ఈయనేమంటాడంటే చిచి పనికి మానేదని నిన్ను తీసుకొచ్చి నా గట్టింటి ఇల్లు అని వీడంటాడు. ఇలా మధ్యలో ఎవరు పని చేస్తుండో? దేవుడు పని చేస్తుండా? దెయ్యం పని చేస్తుందా? దానికి కారణం ఎవరు? ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదిమ సంఘములో ప్రారంభంలో ఉన్న చర్చి ఏమంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభంలో ఉన్న చర్చి, అపోస్తుల కార్యం ఏమండి 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభంలో ఉన్న చర్చి ఆ దినములలో శిష్యుల సంఖ్య అదో పెరుగుతుంది. 120 మంది కాస్తే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3000 మంది అయ్యారు. 3000 మంది కాస్తే ఏమయ్యారు? 5000 మంది అయ్యారు. ఈ 5000 మందిలో శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు వాళ్ళు అనుదిన పరిచర్య చేశారు. రోజు ఏకీభవించి ఏం చేశారు? ప్రార్థన. మనకుందా? ఏమండి బల్లారాధన ఉందయ్యా, శనివారం ప్రార్థన ఉందంటే కొంతమంది వస్తాం, కొంతమందిని అందులో ఫస్ట్ మా ప్రభాకర్ ఉంటుంది కదా, ఏం చేస్తాం సార్ షాపు ఏంటంటే ఏ లోకలేంది. నాకు ఒకసారి అనిపిస్తుంది ఈయన ఈ ఇంటికి బంధువులు వస్తే షాప్ పని చేస్తాడు. ఏమండి
ఐకేపీ వస్తే షాప్ బంద్ చేస్తాడు, లేకపోతే సేగుంట పోతే షాప్ బంద్ చేస్తాడు. శనివారం ప్రార్థన అంటే సాయంత్రం పూట బంద్ చేసి రావచ్చుగా, 1 గంట రావు. హల్లెలూయా హల్లెలూయా అంటే నాకు అప్పుడప్పుడు అర్థమైంది, ఏం దృష్టిలో ప్రార్థన అంటే అంత ఇంపార్టెంట్ అని. పగలు పోతే ప్రార్థన, ఆయనకు రాత్రి పోతే ప్రార్థన కాదేమో అని నేను అనుకుంటా కొన్నిసార్లు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘము ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూసే క్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? సంఘం ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్న సభలకు వెళ్ళాం. ఆ సభలో లాస్ట్లో ఆయన ఏం చెప్పాడంటే 90 రోజులు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు సభలు పెట్టినంట. ఎన్ని రోజులు? ఈ 90 రోజుల్లో 30 రోజులు ఉపవాసం ఉన్నారంట. ఎన్ని రోజులు? 30 రోజులు ఉపవాసం ఉండి 60 రోజులు మామూలుగా ప్రార్థన చేసి సంఘస్థుల్లో అందరూ కలిసి తలా 10,000 20,000 ఇంటికి వేసుకొని ఆ డబ్బులన్నీ వసూలు చేసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మీటింగ్ పెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సంఘంలో ఏముంది? ఏకీభవించి ప్రార్థన. మరి మన సంఘంలో ప్రార్థనకు రామ్మ అంటే దెబ్బరం వచ్చిందా? రాలే అటైతే నేను రాను. లూరియం వచ్చింది, రాలే అటైతే నేను రాను అంటే నేను అంటాను, ఏం భక్తి అంత ఎవరి మీద ఉంది? లూరియమ్మ మీద, దేవుడి మీద ఉంది. దేవుడి మీద లేదు. దేవుడి వాక్యం ఏమంటుంది? ఎక్కడైతే 2 3 నా నామమున ఏం చేయాలా? ఏకీభవించి ఏం చేయాలా? ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను వస్తాను, వాళ్ళ ప్రార్థన వింటాను, జవాబు ఇస్తాను. కాబట్టి దీనికి గుంపులు అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు రోజు ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన పెట్టుకో. దేవుని స్తోత్రం. మీకు తెలుసా జాన్ వెస్లీ అనే వ్యక్తి? ఎప్పుడన్నా చూసారా? ఏడమని చచ్చిపోయింది. మిషనరీ జాన్ వెస్లీ. ఏ జాన్ వెస్లీ? మీరు సికింద్రాబాద్ వెళ్తుంటే రైల్వే స్టేషన్కి వెళ్తుంటే, ఇదిగో ఇట్లా రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఇటు సైడ్ ఏమో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో వెస్లీ చర్చ్ ఉంటుంది. ఏ చర్చి? వెస్లీ చర్చి. వాళ్ళ అమ్మకు వాళ్ళు 13 మంది సంతానం. ఎంతమంది చెప్పరండి? 3 అమ్మాయిలు, మిగతా వాళ్ళంతా కొడుకులు. ఆ తల్లి వాళ్ళను పెంచడానికి ఇంట్లో పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో ఆ 13 మందిని పెంచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జాన్ వెస్లీ గారి యొక్క బయో చరిత్ర చదివితే నీకు అర్థమైంది. ఆ తల్లి వాళ్ళ కోసం రోజు చేతులు పెట్టి వాళ్ళ మీద ప్రార్థన చేసి పంపించేది స్కూల్కి. ఏమిటి చెప్పండి? ఏమిటి ఆ ప్రార్థన అంటే? అంశం ఏంటంటే ప్రార్థనలో నా పిల్లలు దేవుని పని చేయాలి. అదే అంశం. ఏంటిది? నా పిల్లలు దేవుని పని చేయాలి, నా పిల్లలు దేవుని పని చేయాలి, నా పిల్లలు దేవుని పని చేయాలి. ఈరోజు ఆమె చచ్చిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, అద్భుతంగా చదువుకున్నారు, 13 దేశాలకు మిషనరీలుగా పనిచేశారు. దేవుని స్తోత్రం. చేతులే తల్లి చెప్పండి హల్లెలూయా. ఏంటికి 13 దేశాలకు ఏమయ్యారు? మిషనరీలు అయ్యారు. ఆ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? నీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తావా చేయవా? ఏంటో బ్యాగ్ తగిలించిపో, ఇంకా పో,
శనిపోయింది పో. అట్లాగా ఓ తల్లిగా, ఓ తండ్రిగా నువ్వే గురువు. నీ బిడ్డలపై ఏం చేయాలి? నువ్వు భక్తి కలిగిన స్త్రీవైతే, భక్తి కలిగిన పురుషుడు అయితే, భక్తి కలిగిన వ్యక్తివైతే వాడి మీద ఏం చేయాలా? చేయి పెట్టి ప్రార్థన చేయాలి. నా కొడుకు ఇలా కావాలి ప్రభా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు విశ్వాసముతో ఏదైతే పలుకుతావో, విశ్వాసముతో ఏదైతే పలుకుతావో, పలకడం ఏంటిది చెప్పండి? పలకడం చెప్పండి. పలకడం తెలుసా మీకు? యేసయ్య ఏమండి భూమిని ఎట్లా కలుగు చేశాడు? భూమి ఆకాశములు, ఆదికాండం మొదటి వచ్చిన భూమి ఆకాశములు కలుగునుగాక, చంద్ర నక్షత్రములు కలుగునుగాక, భూమి మొలుసునుగాక, పంట పండునుగాక, నక్షత్రాలు లేచునుగాక. అన్ని దేవత బలికి దేవతైనే మాట. ఒక్క వ్యక్తిని మాత్రం మట్టి తీసుకొని మొత్తగా చేసి జీవవాయు అని ఊది నరుణ్ణి జీవుడిగా చేశారు. కనుక ప్రియులారా, నీవు ఏదైతే పలుకుతావో విశ్వాసంతో, విశ్వాసం లేకుండా దేవుడి స్తోత్రం హల్లెలూయా, అది దేవుడు చేస్తారు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. మీకు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా వెళ్తే వికారాబాద్ దగ్గర దారూర్ అని ఉంటుంది. ఏముంటుంది? దారూర్ అని ఉంటుంది. ఆ దారూరులో జాతర జరుగుతుంది. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసి అది డిసెంబరు, నవంబర్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. అక్కడికి పోయి చూడాలి ఎంత జనాలు వస్తారో, ఎంతమంది ప్రభువుని ఆరాధిస్తారు. ఎవరంట? జాన్ వెస్లీ గారు స్థాపించినటువంటి ఆ చర్చి. ప్రైజ్ లార్డ్. చేతులు ఎత్తారు చెప్పండి. కనుక క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, సంఘం ఏం చేయాలా? ఆయన గుణాలను ప్రచురించాలా, తన ప్రవర్తనను సరిదిద్దుకోవాలా. ఏం చేయాలా చెప్పండి? సువార్త పనిని భూమి మీద చెయ్యాలి. పర్సనల్ ఎవాంజలిజం అంటారు దాన్ని. ఏంటిది? పర్సనల్ ఎవాంజలిజం అంటే రోడ్డు మీద పోతున్నావు, ఒక్కడమే పోతున్నావు బండి మీద, ఎవడో లిఫ్ట్ అడుగుతాడు. ఏమడుగుతాడు? లిఫ్ట్. ఓకే కూర్చో, పరిచయం చేసుకో. ఏం పని చేస్తావు సార్ అంటే, నేను ఒకటే చెప్తాను, నేను దేవుని పని చేస్తానంట. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. వాడు అడగడు, నీ కులం ఏంది సార్ అంటే, మేము రెడ్డిస్వా. కానీ ఎట్లా వచ్చినావు దేంట్లోకి ఈ మతంలోకి ఎట్లా వచ్చినావు సార్? నేను ఒకటే చెబుతా, అప్పుడు స్టార్ట్ చేస్తా. ఏంటిది? నేను ఎట్లా వచ్చినో చెబుతా, నన్ను ఎట్లా తీసుకొచ్చినో అని చెబుతా. వాడి కథ ఇంకా ఇప్పుడు ఏం కథలు అయినాయి? నీ కథ చెప్పండి, నా కథ, హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ఎట్లా చెప్పాలా? వాడి కథ వినాలా. నువ్వు ఎట్లా మారు మనసు పొందేవో చెప్పాలా. నిన్ను మార్చినోడిని పరిచయం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగ చేసినప్పుడు నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తే సార్, ఇంటికి వచ్చి వాడే మారు మనసు పొంది దేవుళ్ళలోకి వస్తాడు. అట్టి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటున్నాం. బల్లలో చేయి వేసే ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నేను బల్ల తీసుకుంటున్నాను, ఇంటికి వెళ్తున్నాను, ఒక్కరికన్నా చెప్తున్నాను, ఒక్కరినన్నా ప్రభువులోకి నడిపి